వస్తలేదా? ఏమైందిరా బాబు? అడవులు తొక్కుతుండ్రా ఏం చూడు. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానేకలే అకలోని అన్నారు. అది కూడా లేదు. మనలో ఒక వర్డ్ తప్పబడ్డది, అట్నే ఇచ్చింది. అది కూడా ఈఓటీబీ కాపీ కొడితే అవునండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఏం చక్రం చక్రం లేదు మనలేదు, చక్రం లేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే. అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి దింపుతావు. నడుతుందా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పు. నేను అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీ చేయడానికి బట్టిగానే అవుతుంది. అదే ఏమింత అమాయకు లెక్క మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిదే డొల్లా. అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు. పొగిడి కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావుకి అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉండే పీఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇట్లా మాట్లాడతాడు ఏందా? అడగోలు అంటే గట్టే మాట్లాడతాడు. నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అచ్చా ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీనికి కైసా సాహే భయ్ అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు? ఐసే లోగోं को कैसा सहे तुम लोग गा कैरेक्टर गा टाइप मनीषी जी साहब बहुत जबरदस्त रहेंगे. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చాను 2 ఏళ్ల కింద. ఏడవన్నావు? అవి నాకేసినవి. ఆంధ్రప్రదేశ్లో నా పొజిషన్లో సరిగ్గా మాట్లాడి మేము తగులుకుంటాం ఇక్కడి నుంచి. చూడు నువ్వు ఎందుకు ఉండదండి? విపక్షం ఎందుకు ఉండదండి? డిఫరెంట్గా ఉంటుంది కదా.